వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. సో మనకి బ్యాక్టీరియా కూడా చాలా వరకు ఫుడ్లో మనం తిన్న ఫుడ్ ప్రకారం ఒకటి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా మనకు వస్తుంది. ఇది 3 ఇంపార్టెంట్ రీజన్స్ మనకు తెలియాలి, ప్రజలు కూడా తెలియాలి. ఏమంటే మనకి ఒరిజినల్గా పుట్టుకతోటే బ్యాక్టీరియా వస్తాయి బాడీలో, ఆహారం నుంచి. న్యూ బార్న్ ఆహారం తింది కదా, ఆహారం లేకుండా బ్యాక్టీరియా పుట్టుకతో ఎలాగంటే మదర్ నుంచి డెలివరీలో వచ్చేస్తుంది బ్యాక్టీరియా. అంటే మన తొలి జీవే బ్యాక్టీరియా అని చెప్పచ్చా? అంటే తొలి జీవి అని కాదు, మనం పుట్టినప్పుడు మన కడుపులో స్టెరైల్గా ఉండవు, బ్యాక్టీరియా ఉంటాయి. ఎందుకు అంటే ఈ ఒకటి మన మదర్ ప్లసెంటా ఉంటుంది కదా, లోపల బర్త్ అవుట్ ప్లసెంటాలో కొంతవరకు బ్యాక్టీరియా వెళ్ళిపోతాయి. అంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని ఉంటుంది దాంట్లో బ్యాక్టీరియా. అదేవిధంగా బర్త్ కెనాల్ నుంచి పాస్ అయినప్పుడు బేబీ బ్యాక్టీరియా కొన్ని మింగేస్తాయి మదర్ బేబీ. దానికే మేము చాలా రీసెర్చ్ జరిగింది దీని గురించి. ఏం కనుక్కున్నామంటే మనకి సపోజ్ బేబీ ఈజ్ బార్న్ న్యాచురల్ బర్త్, యాంటీబయాటిక్స్ వాడలేదు 6 months, మదర్స్ మిల్క్ ఇచ్చామనుకోండి, మదర్స్ మిల్క్ 6 months వాడితే మంచి బ్యాక్టీరియా ఉంటాయి పుట్టుకతోటి. 6 months తర్వాత మంచి బ్యాక్టీరియా. అదే కాకుండా ఈ సిజేరియన్ డెలివరీ చేసి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోతే యాంటీబయాటిక్స్ ఫస్ట్ 6 monthsలో వాడితే చిల్డ్రన్లో బ్యాక్టీరియా మార్పులు వచ్చేస్తాయి, చెడ్డ బ్యాక్టీరియా ఉంటాయి. సో పుట్టుకతోటి వీఆర్ స్టార్టింగ్ విత్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ పాపం మా బేబీ డిసైడ్ చేయదు, మదరు, పేరెంట్స్, డాక్టర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ప్రెగ్నెన్సీ దశలోనే ప్రీ ప్రెగ్నెన్సీ దశ నుంచే చూడాలంటారా? అంటే ప్రీ అంటే మనకి యాంటీబయాటిక్స్ మదర్ కూడా వాడకూడదు, ఎంత తక్కువ వాడితే అంత మంచిది. బేబీకి 6 months దాకా అసలు యాంటీబయాటిక్ వాడకపోతే మంచిది. ఇంకోటి ఫీడింగ్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఊర్లలో చేసేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఏదో సిటీస్లో అంతా ఫ్యాషన్ అయిపోయింది ఈ డబ్బా పాలియటం అని, అవన్నీ పోవాలి. 6 months దాకా కంపల్సరీ బేబీకి మదర్ మిల్క్ ఇవ్వాలి. మదర్ మిల్క్లో కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి, స్పెషల్ సబ్స్టెన్స్, అంటే నేచర్ ఇచ్చింది. ఈ సబ్స్టెన్సెస్ వల్ల మంచి బ్యాక్టీరియా గ్రోత్ వచ్చేస్తుంది బాడీలో. బ్రెస్ట్ మిల్క్ ఇది బెస్ట్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ మిల్క్ అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ ఫర్ బ్యాక్టీరియా, కరెక్ట్ బ్యాక్టీరియా. అది ఇప్పుడు తెలిసిపోయింది క్లియర్గా. సో 6 months ఉండాలి. అదేవిధంగా చిల్డ్రన్కి ఎంత మరీ అవసరమైతే తప్ప యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. యాంటీబయాటిక్స్ మనం ఇచ్చేసామనుకోండి బ్యాక్టీరియా చేంజ్ అయ్యాం. ఇప్పుడు యాంటీబయాటిక్స్ అంతకుముందు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవి ఉండేవి, ఇప్పుడు అవి లేవు, అందరూ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం అది కరెక్ట్ కాదు. దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. థర్డ్ థింగ్ ఏమంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నార్మల్ డెలివరీ ఎంకరేజ్ చేయాలి, సిజేరియన్ డెలివరీ చేయకూడదు. అవునా సార్? అంటే అంత డిఫరెన్స్ ఉందా? బ్యాక్టీరియా డిఫరెన్స్ ఉందా? సిజేరియన్ ఇప్పుడు అసలు హాంకాంగ్లో ఒక మంచి ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ సిజేరియన్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయని మదర్కి ఆ సిజేరియన్ డెలివరీ టైంలో స్టూల్ ఉంటుంది, అది తీసి పక్కకు ఫ్రిడ్జ్లో పెట్టి బేబీ డెలివరీ సిజేరియన్ అయినా కూడా బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ స్టూల్ ఫీడ్ చేస్తున్నారు బేబీకి. అవును. సో అట్లీస్ట్ కొంతవరకు నార్మల్ బ్యాక్టీరియా రావడానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడున్న వాతావరణంలో మీరు చెప్పినట్టుగా అంటే మనిషి పుట్టినప్పుడు నుంచే, పుట్టబోయే ముందు దశ నుంచే వెళ్ళిపోయేంత వరకు బ్యాక్టీరియా మేనేజ్మెంట్. అప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే ఇంపార్టెంట్. అందరూ ఏమంటే తర్వాత చూసుకుంటాం మనం పెద్ద, అది కాదు, పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాక్టీరియా మేనేజ్. పుట్టినప్పుడే ఈ 3 ప్రికాషన్స్ ఫాలో: నార్మల్ డెలివరీ, బ్రెస్ట్ ఫీడింగ్, అదేవిధంగా నో యాంటీబయాటిక్స్ చిల్డ్రన్లో 6 months దాకా. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యామనుకోండి, వీ స్టార్ట్ విత్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఆల్రెడీ దాటేసాం, ఇప్పుడు న్యూ బేబీస్ ఓకే. ఇప్పుడు దాటిన తర్వాత కొన్ని మార్పులు. అప్పుడు నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ ఎలాగా డెవలప్ చేయాలని ఫస్ట్ ఫుడ్ చిల్డ్రన్ నుంచి స్టార్ట్ అవుతుంది. చిల్డ్రన్ నుంచి కొన్ని టైప్ ఆఫ్, ఇప్పుడు ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్, దాని తర్వాత ఎక్కువ న్యాచురల్ ఫుడ్స్, అంటే మన ఆర్గానిక్ ఫుడ్, అటువంటి న్యాచురల్ ఫుడ్స్, ఎక్కువ వెజిటబుల్స్, ఇటువంటివన్నీ మంచివి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక రాంగ్ థింగ్ ఏమవుతుందంటే ఫాస్ట్ ఫుడ్. చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళగానే పక్కనే ఫాస్ట్ ఫుడ్ షాప్ ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్స్, ఈ బర్గర్స్, చిప్స్, ఇటువంటివన్నీ, నూడిల్స్, ఇవన్నీ కూడా బ్యాడ్ బ్యాక్టీరియా కారణం. అసలు మనం నెక్స్ట్ స్టెప్ చిల్డ్రన్లో ఏం చేయాలంటే హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా స్ట్రాంగ్గా పట్టుకోవాలి. ఇంకోటి వర్స్ట్ ఏమంటే ఈ సోడా డ్రింక్స్, ఫ్రక్టోస్ అని ఉంటుంది దాంట్లో, ఈ కార్న్ సిరప్ ఉంటుంది. ఈ సోడాస్లో చాలా రాంగ్ బ్యాక్టీరియా వచ్చేస్తాయి. కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్, ఈవెన్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఐ డోంట్ అడ్వైస్. ఫ్రూట్స్ మంచిది, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూస్లో ఏముంటుంది, ఒట్టి ఫ్రక్టోస్ ఉంటుంది. ఫ్రక్టోస్ అనే సబ్స్టెన్స్ గ్లూకోజ్ కన్నా కూడా డేంజరస్. అసలు దానికి కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ తాగకూడదు. అందరు మిస్టేక్ అంటే కూల్ డ్రింక్స్ తాగడం లేదు, ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాడు. ఫ్రూట్ జ్యూస్ తాగకపోతే ఫ్రూట్ తినొచ్చు కదా. అవును, ఫ్రూట్లో ఫైబర్ ఉంటుంది, న్యాచురల్ అది.
మీకు ఫ్రూట్ జ్యూస్లో ఫ్రక్టోస్ వచ్చి బాడీకి మంచిది కాదు ఫ్రక్టోస్. సో అది వీ షుడ్ అవాయిడ్ కంప్లీట్లీ. సో చిల్డ్రన్ నెక్స్ట్ స్టెప్ బేబీ నుంచి చిల్డ్రన్లో ఏమంటే వీ షుడ్ అడ్వైజ్ దెమ్ హెల్తీ ఫుడ్స్. ఈ మిడ్ డే మీల్స్ కూడా స్కూల్లో పెడతారు, అవి కూడా ఒకటేమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సెకండ్ హైజీన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమంటే ఈ మిడ్ డే మీల్స్ కుకింగ్లో మనం చూస్తుంటాం చాలా బ్యాడ్ హైజీన్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుంది, అది కూడా కొంచెం కంట్రోల్ చేయాలి. ఫైబర్ అది కంట్రోల్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్ లెవెల్లో. ఇంకోటి చిల్డ్రన్లో ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే మంచి బ్యాక్టీరియా వస్తున్నాయని అది కూడా తెలిసిపోయింది. యాక్టివిటీ సెల్ ఫోన్కి అటాచ్ అయిపోతున్నారు అంతే, అది అది తప్పది. సో చిల్డ్రన్లో ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా బ్యాక్టీరియా చేంజ్ అవుతున్నాయి. సో వీ హెవ్ టు ఎంకరేజ్ స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ. సో మంచి న్యూట్రిషను, హైజీనిక్ న్యూట్రిషను, ఆర్గానిక్ ఫుడ్, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ. అవాయిడ్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ సోడాస్ కానీ, అవాయిడ్ అన్హైజీనిక్ ఫుడ్, అవాయిడ్ ఫాస్ట్ ఫుడ్స్. సింపుల్. అంటే చిన్నపిల్లలు, టీనేజర్స్, అడోలసెన్స్, తర్వాత అలా ఏజ్ పెరుగుతూ నెక్స్ట్ ఏజ్ ఇప్పుడు ఏమంటే ఇంకోటి బ్యాక్టీరియా ఏం చూసామంటే చిన్నప్పుడు మార్పులు చేయటం సులభం, పెద్ద అయిన తర్వాత కష్టం, అంత ఈజీ కాదు, చాలా ఎఫర్ట్ పెట్టాలి పెద్ద అయిన తర్వాత చేంజ్ చేయడానికి. మీరు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫుడ్ ఈజ్ మెడిసిన్ కూడా అంటున్నారు. ఆ ఫుడ్ దానికే మేము చాలా రీసెర్చ్ చేశాను మెడిటరేనియన్ ఫుడ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్, ఈ కోకోనట్ వాటర్ అనుకోండి, 2 గ్లాసులు కోకోనట్ వాటర్ తాగితే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ కాఫీ, అసలు మిల్క్ అనేది రాంగ్ కాన్సెప్ట్. పెరుగు మంచిది కానీ పాలు మంచిది. ప్రోబయోటిక్ అంటారు కదా, పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ జనరల్, పాలు మంచిది కాదు. ఎందుకంటే మనము వేరే స్పీసీస్ పాలు తాగుతున్నాం. మదర్ మిల్క్ మంచిది బేబీకి, అవును. 6 months అయిన తర్వాత వేరే స్పీసీస్ పాలు మంచిది కాదు. ఎందుకంటే పాలు ఒక స్పీసీస్లో పాలు ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ దట్ స్పీసీస్. ఇప్పుడు ఆవు పాలు అనుకోండి, ఆవు పాలు అంటే దూడకు మంచిది, అది గ్రోత్కి మంచిది, చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది బేబీ. కాఫీ మంచిది కానీ వేరే మనం తాగటం మంచిది. అంటే మన వాళ్ళు ఆయుర్వేదం కూడా మనం సెకండ్ మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు ద్వారా వచ్చేదంతా కూడా మనకు మంచిది, బ్రెయిన్. ఆవు పాలు కాదు, ఆవు గీ పర్వాలేదు కానీ ఆవు పాలు మనకి కర్డ్స్ ఫామ్లో అటువంటి ఫామ్లో మంచిగా. యాక్చువల్ మిల్క్ తీసుకుంటే దట్ ఆవు పాలు మెంట్ ఓన్లీ ఫర్ కాఫ్, అంటే వాళ్ళ పిల్లలకి అంతే. మనం వేరే స్పీసీస్ పాలు దాటం కరెక్ట్ కాదు, అది నేచర్ అగైన్స్ట్. అది అంటే మనుషులు వాళ్ళు తీసుకోవాలి, మనుషులంటే అంతే, ఎగ్జాక్ట్ సేమ్ స్పీసీస్, దట్ ఈస్ నేచర్. మన నేచర్ కి వ్యతిరేకంగా వెళ్తుంది. ఆవు నెయ్యి మంచిది అంటారు కదా, బ్రెయిన్ మంచిదని కాదు, అంటే కొంతవరకు ఇంతకుముందు నెయ్యి తీసుకోవడం మంచిది కాదు అంటే ఇప్పుడు కొంతవరకు లిమిటెడ్ క్వాంటిటీస్ లో పర్వాలేదు నేను వచ్చింది, అంతేగాని మంచిదని కాదు, ఎక్కువ తీసుకోవడం మంచిది అలా కాదు.